ఇంక నిన్న రాత్రి స్టవ్ అంతా క్లీన్ చేసి పడుకున్నా గదా! పొద్దున 6 అయినా కానీ నేను లేయటం లేదు. 8కంతా వీళ్ళు వెళ్ళాలి. ఏం వండాలో తెలియక బెడ్ నుండి బయటికి రాలేదండి. బెడ్‌లోనే కూర్చొని ఏం చేయాలి? ఏం చేయాలి? ఆలోచిస్తూనే ఉన్నా. ఎందుకంటే నిన్నంతా రోటీస్ చేసాం. ఈరోజు అన్నం, కర్రీ చేస్తే మళ్ళీ అదే తిని అదే తీసుకెళ్ళాలి. లేదా అన్నం, పప్పు ఇంకా ఏం రైసులు చేద్దాము, లెమన్ రైస్‌లు ఇవన్నీ ఆలోచించి ఎప్పుడు లెమన్ రైస్ చేస్తున్నాం. చాలా రోజుల కోకోనట్ రైస్ చేయక, కోకోనట్ రైస్ చేస్తే ప్రాబ్లమ్ ఏందంటే మజ్జిగ మిరపకాయలు కంపల్సరీ వేయించాలి. అదుంటేనే దానికి కాంబినేషన్ మాకిష్టం. అందుకని ఇంకా లేచి ఏదైతే కానిలే కోకోనట్ రైస్ తిని అదే తీసుకెళ్తారు. ఇంకా చలికాలం పోయింది గదా! కొంచెం ఎండ వచ్చింది. పొద్దున అన్నం తినడానికి ఇష్టపడతారు. బేసిక్‌గా మేము అన్నం తింటాము. కాకపోతే పప్పు, కర్రీలు అట్లా తినము. లెమన్ రైస్‌లు, పులిహోరలు, వాంగీబాతులు ఇలాంటివి తింటాము. చక్కగా అందరము పావు పడేసి ఇంకొంచెం ఎక్కువేసాననమాట. ఇంకా లెమన్ రైస్ లాగానే సేమ్ ప్రాసెస్ అండి. తెలియని వాళ్ళు మళ్ళీ అడుగుతారేమో అని చెప్తున్నాను. పచ్చి కొబ్బరి కొంచెం మగ్గిచ్చండి. తిరువాతలో వేసి లెమన్ రైస్‌కి నిమ్మకాయ వేస్తాం గదా! అంతే. ఇంకా కాజు వేస్తాను కొంచెం కోకోనట్ రైస్‌కి బావుంటదని. రిచ్‌గా ఉంటది, టేస్టీగా ఉంటదని కాజు వేస్తా. కొత్తిమీర సన్నగా కట్ చేసి లాస్ట్‌లో ఆ వేడి మీదే వేస్తా. ఒక 2 మినిట్స్ పచ్చి కొబ్బరి వేయించాలండి. లేకుంటే అది ఎండాకాలం గదా! పాడవుతది. చాలామందికి పచ్చి కొబ్బరి వాసన నచ్చదు. అది వేయిస్తే మీకు ఆ ఫ్లేవర్ కనపడదనమాట. ఇంగ మా చిన్నదానికి, వాళ్ళ ఫ్రెండ్‌కి ఇద్దరికి కలిపి ఒకటే దాంట్లో పెట్టాను. రోజు ఆళ్ళ ఫ్రెండ్‌కి ఇస్తావేమి అంటే, ఇద్దరు కలిసి ఆ పిల్లలు హాస్టల్‌లో ఉంటారండి ఒక పాప. ఇదివరకు ముగ్గురు ఫ్రెండ్స్‌లో ఇప్పుడు ఒక అమ్మాయి విడిపోయింది. ఒకతే ఉందనమాట. సో, వాళ్ళకు హోమ్ ఫుడ్ మా పిల్లలు దాంట్లో నుండే తింటారు. దాంట్లో ఇద్దరు షేర్ చేసుకోరు. ఇద్దరికీ పెట్టి పంపిస్తాను. ఇంకా తక్కువైతే మళ్ళీ బయట తెచ్చుకుంటది గదా! ఆ పాప అది మా పాపకు గూడా ఇస్తది. అట్లా ఒకటే తినాలని గాదు. షేర్ చేసుకుంటారండి. నిజంగా మీ పిల్లల ఫ్రెండ్స్ ఎవరైనా హాస్టల్ వాళ్ళుంటే, క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉంటే రోజు వాళ్ళకి కూడా పంపండి. మొహమాట పడకుండా ఏం చేస్తే అది పంపండి. వాళ్ళకి అలవాటయిపోతది. హోమ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటది. అదేంటంటే పిల్లలు ఎవరి పిల్లలైనా ఒకటే గదా! మన పిల్లలైనా, ఇంకోరి పిల్లలైనా. నాకెందుకో అలా ఇష్టమండి. ఇప్పటికి అంటే బెంగుళూరులో ఇంట్లో ఉన్న పిల్లలు వస్తుంటే గూడా పిల్లలు షేర్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఇందులో షేర్ చేసుకోవడం కంటే కొంచెం ఎక్కువ పంపితే ఇద్దరు ఈక్వల్‌గా తింటారు గదా! నిన్న సేమియా గూడా బావుందంట. అంత ముద్దయినా గానీ, అయ్యో! సేమియా ఆ పాపకి బాగా ఇష్టం బెంగాలీ అమ్మాయి. అయ్యో! సేమియా తెచ్చినా అని చెప్తే నేను రెడీ అవుతా గదా! తినడానికి అని అన్నదంట. అది ఎందుకు నచ్చుతదంటే పప్పుల పొడి, ఆవకాయ కలిపి పంపిస్తాం గదండీ! తనకు బాగా స్పైసీ ఫుడ్ ఇష్టమనమాట. పప్పుల పొడి అంటే ప్రాణం ఇస్తది బెంగాలమ్మాయి గదా! అసలు నాకు అర్థమే గాదు. సౌత్ ఇండియన్ వాళ్ళన్నా ఏదన్నా రిజెక్ట్ చేస్తారు గానీ, ఆ అమ్మాయి నేను చేసిన ప్రతి ఫుడ్ లైక్ చేస్తది.